ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే 4 BHK ప్లానింగ్ తోటి ఒక లగ్జరియస్ గ్రూప్ కోసం వెతుకుతున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఈ వీడియో అనేది మీకోసమే. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న G+5 బిల్డింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో కూడా 2952 SFT తోటి 4 BHK ప్లానింగ్ తోటి చాలా లగ్జరియస్ గా మనకు ప్లాన్ చేయడం జరుగుతుంది. అసలు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. మన ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు అసలు ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో చూసుకున్నట్లయితే మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ ఒక ఫ్లైఓవర్ డిస్టెన్స్ లోనే ఉన్న అల్కాపురి లొకాలిటీలో ఈ కనిపిస్తున్న స్వాగత్ గ్రాండ్ హోటల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రూట్ లోనే అల్కాపురి రోడ్ నెంబర్ 15 ఆర్కేపురంలో కనిపిస్తున్న విధంగా క్లైటాస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అర్బన్ ఎడ్జ్ పేరుతోటి మన ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రెస్టీజియస్ గా ఒక మంచి గుడ్ క్వాలిటీ తోటి మన ఈ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఈ ప్రాజెక్ట్కి నియర్ బైలో ఉన్న ల్యాండ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనిపిస్తున్న విధంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయినా, లేదు అనుకుంటే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ అయినా కేవలం మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి కనిపిస్తున్న విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. ఈ కనిపిస్తున్న కామినేని హాస్పిటల్, స్వాగత్ గ్రాండ్ హోటల్ అండ్ దిల్షుక్ నగర్ పబ్లిక్ స్కూల్ అండ్ చూసుకున్నట్లయితే అష్టలక్ష్మి టెంపుల్, ఇవన్నీ కూడా మన ఈ ప్రాజెక్ట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉన్నాయి. క్లైటాస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మన ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో తెలుసుకునే ముందు మన ఈ యొక్క ప్రాపర్టీని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారో పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. మన ఈ ప్రాపర్టీకి స్టెప్స్ ఎక్కి పైకి రావడంతో కనిపిస్తున్న విధంగా రైట్ సైడ్లో మనకు లిఫ్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ లిఫ్ట్ చూసుకున్నట్లయితే ఇది ఆటో క్లోజ్ డోర్ తోటి మనకు 4% కెపాసిటీ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బాల్కనీ చూసుకున్నట్లయితే ఈ బాల్కనీ స్పేస్ అనేది ఆల్మోస్ట్ 7 feet విడ్త్ తోటి మనకు చాలా స్పేషియస్గా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్లో 8x4 విత్ డైమెన్షన్స్ తోటి మన ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ని ఒక లగ్జరియస్ ఫీల్ వచ్చే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న హాల్ అనేది మనకు 17.3 into 17 feet డైమెన్షన్స్ లో మనకి ఈ కనిపిస్తున్న ఏరియాలో మనం ఒక 5+4 సోఫా వేసుకున్నా కానీ ఎల్ షేప్ లో ఈజీగా సెట్ అయ్యే విధంగా మన ఈ యొక్క హాల్ ని మనకు డిజైన్ చేశారు. అదే విధంగా ఈ కనిపిస్తున్న ఈ హాల్లో మనకు వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఓన్లీ నార్త్ ఫేసింగ్ లోనే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కాదు, మనకు ఈస్ట్ ఫేసింగ్ లో అలాగే నార్త్ ఫేసింగ్ లో మరొక 2 బ్రాడ్ విండోస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కనిపిస్తున్న ఈ యొక్క హాల్ కి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ లోనే మనం ఇక్కడ పార్టిషన్ చేసుకున్నట్లయితే దీని పక్కన మనకు కనిపిస్తున్న విధంగా మనం ఒక పూజా రూమ్ ని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పూజా రూమ్ కి పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి బాల్కనీ స్పేస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. కావాలి అనుకుంటే ఈ బాల్కనీ స్పేస్ ని మనం ఒక యూటిలిటీ ఏరియా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఒక మంచి బాల్కనీ స్పేస్ గా ఒక తులసి కోట ఏరియా కూడా మనం ఈజీగా దీన్ని కన్వే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఏరియాకి పక్కన చూసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగా మనం ఒక 2 to 3 persons కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా మన ఈ యొక్క పూజా రూమ్ ని మనకు ప్రొవిజన్ చేశారు. ఈ పూజా రూమ్ కి ఎగ్జాక్ట్లీ పక్కనే కనిపిస్తున్న విధంగా మనకు 12.6 into 10 feet డైమెన్షన్స్ లో మనకు ఒక ఓపెన్ కిచెన్ మోడల్లో ఈ కిచెన్ ని మనకు డిజైన్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్లేన్ మోడల్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ మనకు ఫ్యూచర్ లో కావాలి అనుకుంటే మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్లయితే కనిపిస్తున్న విధంగా ఒక లగ్జూరియస్ ఫీల్ ని మీరు ఈజీగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలాగే ఈ కిచెన్ కి పక్కనే కనిపిస్తున్న విధంగా ఒక వాష్ ఏరియాని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ వాష్ ఏరియాలో మీకు కావాల్సిన విధంగా మనకు డిష్ వాషర్ అయినా లేదంటే వాషింగ్ మిషన్ అయినా మీరు ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ యొక్క డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఇది 26 into 17.6 feet డైమెన్షన్స్ లో మనం ఒక 6-seater డైనింగ్ టేబుల్ సెట్ చేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా ఒక మంచి లగ్జరియస్ ఫీల్ వచ్చే విధంగా మన ఈ యొక్క డైనింగ్ రూమ్ ని ప్రొవైడ్ చేశారు. మీరు కావాలి అనుకుంటే ఈ కనిపిస్తున్న ఏరియాలో టీవీ యూనిట్ ని సెట్ చేసుకోవచ్చు, లేదా ఈ కనిపిస్తున్న ఏరియాలో అయినా కానీ మీరు ఈజీగా టీవీ యూనిట్ ని మీరు ప్రొవిజన్ చేసుకోవచ్చు. మీకు చెప్పిన విధంగా మన ఈ యొక్క ప్రాజెక్ట్లో టోటల్గా 4 bedrooms మనకు ప్రొవైడ్ చేశారు. ఈ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకు 16.3 into 14.3 డైమెన్షన్స్లో మనకు కనిపిస్తున్న విధంగా ఒక లగ్జరియస్ ఫీల్ వచ్చే విధంగా మనం ఒక ఇంటీరియర్ వర్క్ చేసుకున్నట్లయితే చాలా లగ్జరియస్ ఫీల్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ మన ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో ఒక డ్రెస్సింగ్ రూమ్ అలాగే ఒక అటాచ్డ్ వాష్రూమ్ని అది కూడా మనకు వాల్ మౌంటెడ్ కమోడ్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. మన ఈ మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం కాకుండా
కనిపిస్తున్న విధంగా సౌత్ ఫేసింగ్ లో అలాగే వెస్ట్ ఫేసింగ్ లో మనకు మంచి బ్రాడ్ విండోస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఇది మనకు గర్ల్స్ బెడ్రూమ్. ఈ గర్ల్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 11.6 ఇంటూ 14.3 డైమెన్షన్స్ లో మనం ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఇక్కడ కూడా మనకి ఇంకా స్టడీ టేబుల్ సెట్ చేసుకునే విధంగా ఒక టీవీ యూనిట్ సెట్ చేసుకునే విధంగా మనకు ఒక విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మన ఈ యొక్క గర్ల్స్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం కాకుండా మనకు వెస్ట్ ఫేసింగ్ లో మరొక బ్రాడ్ విండోని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అదే విధంగా మనం ఈ యొక్క గర్ల్స్ బెడ్రూమ్ కి పక్కన చూసుకున్నట్లయితే లిఫ్ట్ రూమ్ పక్కనే మనకు బాయ్స్ బెడ్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బాయ్స్ బెడ్రూమ్ వచ్చేసి 11.3 ఇంటూ 16 ఫీట్ డైమెన్షన్స్ లో ఇక్కడ కూడా మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఇంకా స్టడీ టేబుల్ సెట్ చేసుకునే విధంగా ఒక అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క ఏరియాని ఒక స్టడీ రూమ్ గా అయినా లేదు అంటే ఇండోర్ థియేటర్ గా కూడా మీరు ఈజీగా కన్వే చేసుకోవచ్చు. ఈ రూమ్ లో కూడా మనకు వెంటిలేషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఈ యొక్క వాష్రూమ్ కి పక్కనే మనకు ఒక చిన్న బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఆల్సో ఫైనల్ గా మనం ఈ గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఈ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 12 ఇంటూ 11.6 డైమెన్షన్స్ లో ఒక చిన్నపాటి 6x6 బెడ్ పట్టినా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా, అలాగే మనం ఈ యొక్క రూమ్ ని ఒక ఆఫీస్ సెటప్ తో కూడా మనం ఈజీగా కన్వే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు సౌత్ ఫేసింగ్ లో ఒక బ్రాడ్ విండోని ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ తెలుసుకునే ముందు దీంట్లో ప్రొవైడ్ చేసిన ఎమ్యూనిటీస్ అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అండ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఈ ప్రాజెక్ట్ ని 444 గజాలలో కన్స్ట్రక్షన్ చేయగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ కి కూడా 89 గజాల యూడిఎస్ అనేది మనకు లభిస్తుంది. అండ్ మన ఈ ప్రాజెక్ట్ ని 2952 SFT లో మనకు ప్రొవైడ్ చేయగా బిల్డప్ ఏరియా వచ్చేసి 2362 SFT లో మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ మన ఈ యొక్క G+5 ప్రాపర్టీలో కేవలం 2 ఫ్లోర్లు మాత్రమే యాజ్ ఆఫ్ టుడే అందుబాటులో ఉన్నాయి. అవి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్. అండ్ మన ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే 24/7 పవర్ బ్యాకప్, అలాగే మనకు డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్, అలాగే మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో 24/7 CCTV మానిటరింగ్. అండ్ మనకు ఈ యొక్క లిఫ్ట్ కూడా మనకు ఆటో డోర్ క్లోజర్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్కింగ్ స్పేస్ లో కూడా మనకు ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా రెడ్ బ్రిక్ యూజ్ చేసుకొని మనకు రివర్ శాండ్ యూజ్ చేసుకొని ఒక గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మన ఈ ప్రాజెక్ట్ ని మనకు క్లైటాస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మన ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ చూసుకున్నట్లయితే HDFC హోమ్ లోన్స్ వాళ్ళు మనకు అప్రూవల్ ఇచ్చారు. ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు SFT వాల్యూ వచ్చేసి కేవలం 8500 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. మీ యొక్క పేమెంట్ టర్మ్స్ ప్రకారం ఈ యొక్క ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ బ్యాంక్ లోన్ యాక్సెప్ట్ చేయడానికి మన ఈ యొక్క ప్రాజెక్ట్ ఓనర్ రెడీగా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, లేదు అనుకుంటే ఇప్పుడే డైరెక్ట్ గా సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇదే విధంగా అతి తక్కువ బడ్జెట్లోనే మీ యొక్క ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.